ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 6 నవంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరిప్పుడు పూర్తిగా తీరం పైన నిల్చుని ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఏ ఒక్క విషయం గుర్తున్నట్లయితే స్థితి అచల్ అడవులుగా అంటే స్థిరముగా తయారవుతుంది? సమాధానము, జరిగిందేదో జరిగిపోయింది. జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకూడదు. ముందుకు సాగిపోతూ ఉండాలి. సదా ఒక్కరి వైపే చూస్తూ ఉంటే స్థితి అచల్ అడవులుగా అయిపోతుంది. మీరిప్పుడు కలియుగం యొక్క హద్దును వదిలేశారు. మళ్ళీ వెనుకకు ఎందుకు తిరిగి చూస్తారు? గతాన్ని ఎందుకు ఆలోచన చేస్తారు? బుద్ధి అటువైపు కొద్దిగా కూడా వెళ్ళరాదు. ఇదే సూక్ష్మమైన చదువు. ఓం శాంతి. రోజులు మారుతూ ఉంటాయి, సమయము గడిచిపోతూ ఉంటుంది. ఆలోచించండి, సత్యయుగం మొదలుకొని సమయం గడిచిపోతూ ఇప్పుడు కలియుగంలో కూడా చిట్ట చివరిలో నిల్చుని ఉన్నారు. ఈ సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల చక్రం కూడా ఒక మోడల్ వంటిది, అంటే ఒక నమూనా వంటిది. సృష్టి చాలా పొడవు వెడల్పు గలది. దాని నమూనా రూపాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు అయితే ఇప్పుడు ఈ కలియుగం పూర్తి అవ్వనున్నది అనే విషయం తెలియదు. ఇప్పుడైతే పిల్లలకు ఆ విషయం తెలిసింది అని బాబా అంటున్నారు. కనుక పిల్లలు కూడా బుద్ధి ద్వారా సత్యయుగం నుండి ప్రారంభించి చక్రము తిరిగి కలియుగ అంతము చిట్ట చివరిలోకి వచ్చి నిల్చోవాలి. టిక్ టిక్ మని ఇది తిరుగుతూనే ఉంటుంది. డ్రామా తిరుగుతూ ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇక ఎంత లెక్క మిగిలి ఉంటుంది? కొద్దిగా మిగిలి ఉంటుంది. ఇంతకుముందు తెలియదు. చిట్ట చివరిలో కొన మిగిలి ఉంది అని తండ్రి అర్థం చేయించారు. ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలో వెళ్ళేందుకు ఇప్పుడిక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ జ్ఞానము కూడా ఇప్పుడే లభించింది. మనము సతీయుగము నుండి మొదలుకొని చక్రంలో తిరుగుతూ ఇప్పుడు కలియుగ అంతిమంలోకి వచ్చి చేరుకున్నాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. వచ్చే గేటు మరియు వెళ్ళే గేటు రెండు వేరువేరుగా ఉంటాయి కదా. ఇది కూడా అలాంటిదే. ఇక కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అనేది అర్థం చేసుకోవాలి మరియు ఇతరులకు అర్థం చేయించాలి కూడా. ఇది పురుషోత్తమ సంగమయుగం కదా. ఇప్పుడు మనము చివర్లో నిల్చుని ఉన్నాము. సమయమైతే చాలా కొద్దిగానే మిగిలి ఉంది. ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం పైన మమత్వాన్ని తొలగించాలి. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అర్థం చేయించే విధానం చాలా సహజమైనది లభిస్తుంది. దీనిని బుద్ధిలో ఉంచుకోవాలి. చక్రము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు మీరు కలియుగంలో లేరు. మీరు ఈ హద్దును అంటే ఈ తీరాన్ని వదిలేశారు. మళ్ళీ ఆ వైపు ఉన్న వారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు? పాత ప్రపంచాన్ని వదిలేశారు కదా. మనము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము. మళ్ళీ వెనుకకు ఎందుకు తిరిగి చూడాలి అని బాబా అడుగుతున్నారు. బుద్ధి యోగమును వికారీ ప్రపంచంతో అసలు ఎందుకు జోడించాలి? ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. కొంతమంది రూపాయిలో అణ అంత కూడా అర్థం చేసుకోలేరు అనేది బాబాకైతే తెలుసు. వింటారు కానీ మళ్ళీ మర్చిపోతారు. మీరు వెనుక వైపుకు చూడకూడదు. బుద్ధిని వినియోగించాలి కదా. మనము దూరంగా వచ్చేసాము. మళ్ళీ వెనుకకు ఎందుకు చూడాలి? ఇక గతం గతః ఇంత చాలా సూక్ష్మమైన విషయాలను అర్థం చేయిస్తాను అని తండ్రి చెప్తున్నారు. అయినా పిల్లల యొక్క భుజాలు వెనుకకు
ఎందుకు వేలాడుతున్నాయి అని బాబా అడుగుతున్నారు. కలియుగం వైపు తగులుకొని ఉన్నాయి, భుజాలను ఇటువైపు తిప్పండి అని తండ్రి అంటున్నారు. ఆ పురాతన ప్రపంచం మీకు పనికి వచ్చేదేమీ కాదు. బాబా మీకు పురాతన ప్రపంచం పైన వైరాగ్యమును తెప్పిస్తారు. కొత్త ప్రపంచం సన్ముఖంలో నిల్చుని ఉంది. పురాతన ప్రపంచం పైన వైరాగ్యం రావాలి. ఇలాంటి స్థితి మాకు ఉందా అని ప్రశ్నించుకోండి. గతం గతః అని తండ్రి చెప్తున్నారు. గతించిన దానిని గురించి ఆలోచించకండి. పురాతన ప్రపంచం పైన ఏ విధమైన ఆశను కూడా ఉంచుకోకండి. ఇప్పుడు ఒక్కటే ఉన్నతమైన ఆశను పెట్టుకోవాలి. మనము సుఖధామానికి వెళ్ళాలి. బుద్ధిలో సుఖధామమే గుర్తుండాలి. వెనుకకు ఎందుకు తిరిగి చూస్తారు? అనేక మంది తమ వీపును వెనుక వైపుకు తిప్పుతారు. పిల్లలైన మీరిప్పుడైతే పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. పురాతన ప్రపంచము నుండి ఆవలి తీరానికి చేరుకున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము కదా. ఎక్కడా నిల్చోరాదు అంటే ఆగిపోకూడదు అంటున్నారు బాబా. ఎక్కడ చూడరాదు, గడిచిపోయిన వాటిని గుర్తు చేసుకోరాదు, ముందుకు సాగిపోతూ ఉండండి. వెనుకకు చూడకండి అని తండ్రి చెప్తున్నారు. ఒకే వైపు చూస్తూ ఉండండి. అప్పుడే అచల అడోలమైన స్థిరమైన స్థితి ఉంటుంది. ఆ వైపు చూస్తూ ఉంటే పురాతన ప్రపంచంలోని బంధుమిత్రులు మొదలైన వారు గుర్తొస్తూ ఉంటారు. నెంబర్ వారీగా ఉన్నారు కదా. ఈరోజు చూస్తే చాలా బాగా నడుస్తూ ఉంటారు, రేపు చూస్తే క్రింద పడిపోతారు. మనసు ఒక్కసారిగా తొలగిపోయి ఉంటుంది. మురళి వినేందుకు కూడా మనస్సు రాని విధంగా గ్రహచారము కూర్చుండిపోతుంది. ఇలా అవుతుంది కదా, ఒకసారి ఆలోచించండి అంటున్నారు బాబా. తండ్రి చెప్తున్నారు, మీరిప్పుడు సంగమ యుగంలో నిల్చుని ఉన్నారు కనుక మీ ముఖము ముందుకే ఉండాలి. ముందు ఉన్నది కొత్త ప్రపంచము, అందుకే సంతోషం కలుగుతుంది. ఇప్పుడిక మార్గంలో చిట్ట చివరి భాగానికి చేరుకున్నారు. వేరే దేశానికి వెళ్ళి వాపసు మరలినప్పుడు ఎలాగైతే మన దేశపు వృక్షాలు కనిపిస్తున్నాయని, చాలా దగ్గరకు వచ్చేసామని శబ్దం చేస్తే అక్కడి వారు వెంటనే వినగలరు అని అంటారు కదా. అలా మీరు అంత పూర్తి దగ్గరకు వచ్చేసారు అని బాబా అంటున్నారు. గుర్తు చేసుకుంటే దేవతలు వచ్చేస్తారు. ఇంతకు ముందు అలా గుర్తుకు వచ్చేవారు కాదు. సూక్ష్మవతనంలో అత్తవారింటి వారు ఏమైనా వచ్చేవారా? ఇప్పుడు తల్లిగారింటి వారు అత్తవారింటి వారితో కలుస్తారు. అయినా పిల్లలు నడుస్తూ నడుస్తూ మర్చిపోతూ ఉంటారు. బుద్ధి యోగము వెనుకకు వెళ్ళిపోతూ ఉంటుంది. తండ్రి అంటారు, మీ అందరికీ ఇది అంతిమ జన్మ, మీరు వెనుకకు తిరగరాదు. ఇప్పుడు దాటుకుని ఈ వైపు నుండి ఆ వైపుకు వెళ్ళాలి. మృత్యువు కూడా దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇక కేవలం ఒక్క అడుగు వేయడమే మిగిలి ఉంది. నావ తీరానికి చేరుకున్నప్పుడు నావలో నుండి ఆ తీరానికి అడుగు వేయాల్సి ఉంటుంది కదా. పిల్లలైన మీరు తీరంలో నిల్చోవాలి. ఆత్మలు తమ స్వీట్ హోముకు వెళ్తాయి అని పిల్లలందరి బుద్ధిలో కూడా ఉంది. ఇది గుర్తుంచుకున్నా చాలా సంతోషం కలుగుతుంది. ఇంటికి వెళ్తాము అన్న ఈ స్మృతియే మిమ్మల్ని అచల్ అడవులుగా తయారు చేసేస్తుంది. ఇదే విచార సాగర మదనం చేస్తూ ఉండండి. ఇది బుద్ధికి సంబంధించిన విషయము. ఆత్మలమైన మనము ఆ వైపుకు వెళ్తున్నాము. ఇక చిట్ట చివరి భాగానికి చేరుకున్నాము. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అని బాబా అంటున్నారు. దీనినే స్మృతి యాత్ర, యాద్కి యాత్ర అని అంటారు. ఇది కూడా మర్చిపోతారు. చార్టు వ్రాయడం కూడా మర్చిపోతారు. తమ హృదయం పైన చెయ్యి వేసుకుని బాబా చెప్తున్నట్లు భావిస్తున్నానా, యాత్రలో పూర్తి అంతిమ భాగానికి చేరుకున్నానా, అలాంటి అవస్థ నాకు ఉందా అని బుద్ధిలో
ప్రశ్నించుకోండి. కేవలం ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. స్మృతి యాత్ర చేయడం భిన్న భిన్న ప్రకారాలుగా బాబా అయితే నేర్పిస్తూనే ఉంటారు. ఈ స్మృతి యాత్రలోనే లీనమై ఉండాలి కదా. ఇక చాలు, నేనిప్పుడు తిరిగి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నవన్నీ అసత్య సంబంధాలే. సత్యమైనది సత్యయుగంలోని సంబంధము. నేను ఎక్కడ నిల్చుని ఉన్నాను అని స్వయాన్ని చూసుకోండి. సత్యయుగం మొదలుకొని బుద్ధి ద్వారా ఈ చక్రాన్ని గుర్తు చేసుకోండి. మీరు స్వదర్శన చక్రధారులు కదా. సత్యయుగం మొదలుకొని చక్రంలో తిరుగుతూ చివరిలో నిల్చుని ఉన్నారు. చివరి వరకు వచ్చేసారు కదా అంటున్నారు బాబా. కొందరైతే సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉంటారు. ఒక రోజంతటిలో కనీసం 5-10 నిమిషాలు కూడా బాబాను స్మృతి చెయ్యరు. రోజంతా స్వదర్శన చక్రధారులుగానే ఉండాలి. కానీ అలా ఎవ్వరూ లేరు. బాబా అయితే పిల్లలకు విభిన్నమైనటువంటి పద్ధతులను తెలియచేస్తూ ఉంటారు. ఇదంతా ఆత్మకు సంబంధించిన విషయము. మీ బుద్ధిలో చక్రం తిరుగుతూ ఉంటుంది. బుద్ధిలో ఇది ఎందుకు గుర్తురాదు? ఇప్పుడు మనము తీరంలో చిట్ట చివరన నిలిచి ఉన్నాము. బుద్ధిలో తీరం ఎందుకు గుర్తుండదు? మనమిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము అని అన్నప్పుడు వెళ్ళి తీరంలో నిల్చుని ఉండండి. పేనువలే నడుస్తూనే ఉండండి. అసలు దీనిని ఎందుకు అభ్యాసం చేయడం లేదు అని బాబా పిల్లల్ని అడుగుతున్నారు. చక్రము బుద్ధిలోకి ఎందుకు రాదు? ఇది స్వదర్శన చక్రము కదా. బాబా ప్రారంభం నుండి పూర్తి చక్రం అంతా అర్థం చేయిస్తూనే ఉంటారు. మీ బుద్ధి పూర్తి చక్రం అంతా తిరిగి వచ్చి తీరంలో నిలిచిపోవాలి. బాహ్య వాతావరణం యొక్క జంజాటం ఏది కూడా ఉండకూడదు. రోజు రోజుకు పిల్లలైన మీరు సైలెన్స్లోకి వెళ్ళిపోవాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. పురాతన ప్రపంచం నుండి బుద్ధిని తొలగించి కొత్త సంబంధాలతో మీ బుద్ధి యోగాన్ని జోడించండి. యోగము చేయకుంటే పాపాలు ఎలా అంతమవుతాయి? ఈ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది అనేది పిల్లలకు తెలుసు. దీని నమూనా ఎంత చిన్నది. ఇది 5000 సంవత్సరాల ప్రపంచము. అజ్మీరులో అయితే స్వర్గం యొక్క నమూనా ఉంది. కానీ ఎవరికైనా దాన్ని చూస్తే స్వర్గం జ్ఞాపకం వస్తుందా అని బాబా అడుగుతున్నారు. స్వర్గము అంటే ఏమిటో అసలు వారికి ఏం తెలుసు? 40,000 సంవత్సరాల తరువాత స్వర్గం వస్తుంది అని భావిస్తారు. ఈ ప్రపంచంలో కార్య వ్యవహారాలు చేస్తున్నా బుద్ధిలో ఈ ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అనేది గుర్తుండాలి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడిక మనం వెళ్ళాలి. మనం అంతిమంలో నిల్చుని ఉన్నాము. అడుగు అడుగు పేనులాగా మెల్లగా నడుస్తూ నడుస్తూ ఉండండి. లక్ష్యము అయితే చాలా గొప్పది కదా. తండ్రికి లక్ష్యం గురించి తెలుసు కదా. తండ్రి జతలో దాదా కూడా కలిసి ఉన్నారు. వారు అర్థం చేయిస్తే మరి ఇతడెందుకు అర్థం చేయించలేడు? ఇతడు కూడా వింటున్నాడు కదా. ఇతనేమైనా ఇలాంటి విచార సాగర మథనం చేయకుండా ఉంటాడా? తండ్రి మీకు విచార సాగర మథనం చేసేందుకు ఎన్నో పాయింట్లు వినిపిస్తూనే ఉంటారు. బాబా చాలా అంతిమంలో ఉన్నారని కాదు, అరే ఇతడు తోకవలే తగులుకొనే ఉన్నాడు, మరి చివర్లో ఎలా ఉంటారు? ఈ విషయాలన్నీ చాలా గుహ్యాతి గుహ్యమైన ధారణ చేయవలసినటువంటి విషయాలు. పొరపాట్లు చేయడం మానేయాలి. బాబా వద్దకు 2-3 సంవత్సరాల తరువాత వస్తారు. మేము సమీపంగా తీరంలో చిట్ట చివరన నిల్చున్నామనేది నీకు గుర్తుంటుందా అని బాబా అడుగుతున్నారు. ఇప్పుడికి వెళ్ళాలి. ఎలాంటి అవస్థ ఏర్పడితే అంతకంటే ఇంకేం కావాలి? బాబా ఇది కూడా అర్థం చేయించారు. ద్వికిరీటదారులు, ఇది కేవలం అర్థం చేయించేందుకు మాత్రమే, అంతేకాని అక్కడ ఎలాంటి ప్రకాశ కిరీటము ఉండదు. ఇది పవిత్రతకు గుర్తు అని బాబా అంటున్నారు. ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చిత్రాలలో తప్పకుండా
తల వెనుక ప్రకాశాన్ని చూపిస్తారు. ఎందుకంటే వారు నిర్వికారులు, సతో ప్రధానమైన వారు. తరువాత మళ్ళీ రజు తమోల్లోకి వచ్చేస్తారు. పిల్లలైన మీకు జ్ఞానం లభిస్తుంది, అందులో మీరు పూర్తిగా లీనమై ఉండాలి అని బాబా చెప్తున్నారు. భలే మీరు ఈ ప్రపంచంలో ఉన్నా సరే బుద్ధి మాత్రం బాబాతో జోడింపబడి ఉండాలి. వీరితో కూడా సంబంధమును నిభాయించాలి. ఈ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా వెలువడుతూనే ఉంటారు, అంటూ కట్టబడుతుంది అని బాబా అంటున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ముందు వెనుకగా వచ్చేస్తారు. వెనుక వచ్చేవారు కంటే ముందు వారి కంటే కూడా చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇది చివరి వరకు జరుగుతూ ఉంటుంది. వారు పాత వారి కంటే కూడా చాలా వేగంగా అడుగు ముందుకు వేస్తారు. పూర్తి పరీక్ష అంతా కూడా స్మృతి యాత్ర పట్లే ఉంటుంది. భలే ఆలస్యముగా వచ్చిన స్మృతి యాత్రలో నిమగ్నం అవ్వాలి. మిగిలిన వ్యాపార వ్యవహారాలన్నీ వదిలి ఈ యాత్రలోనే కూర్చోవాలి. భోజనమైతే చేయవలసిందే. మంచి రీతిగా స్మృతిలో ఉంటే అంతకు మించిన ఖుషి అంటూ ఏదీ లేదు. ఇప్పుడు మనము వెళ్తామని ఒకే లగ్నంలో ఉండాలి. 21 జన్మల రాజ్యభాగ్యం లభిస్తుంది. లాటరీ లభించే వారికి ఖుషి పాదరస మట్టము పెరిగిపోతుంది కదా. మీరు చాలా శ్రమ చేయాలి. దీనినే అంతిమ అమూల్యమైన జీవితము అని అంటారు. ఈ స్మృతి యాత్రలో చాలా మజా కూడా ఉంటుంది. హనుమంతుడు కూడా పురుషార్థం చేస్తూ చేస్తూ స్థిరమైపోయాడు కదా. అడవికి నిప్పు అంటుకుంటుంది, రావణ రాజ్యం అంతా పూర్తిగా కాలిపోతుంది. దీనిని ఒక కథలాగా తయారు చేశారు. తండ్రి కూర్చుని ఇప్పుడు యథార్థమైన విషయం ఏమిటి అనేది అర్థం చేయిస్తున్నారు. రావణ రాజ్యం సమాప్తమైపోతుంది. దీనిని స్థిరమైన బుద్ధి అని అంటారు. ఇప్పుడు ఇది తీరము, దగ్గరలో ఉన్నాము, మనం వెళ్తూ ఉన్నాము. ఈ స్మృతిలో ఉండే పురుషార్థం చెయ్యండి. అప్పుడు ఖుషి యొక్క పాదరస మట్టము పెరుగుతుంది. ఆయువు కూడా యోగ బలం ద్వారా పెరుగుతుంది. మీరిప్పుడు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. తరువాత అవి అర్ధకల్పం వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఈ ఒక్క జన్మలోనే మీరు ఇంతటి పురుషార్థం చేస్తారు. మళ్ళీ వెళ్ళి లక్ష్మీనారాయణులుగా తయారవుతారు. మరి ఎంత పురుషార్థం చెయ్యాలి? ఇందులో అసలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, సమయము కూడా వ్యర్థం చేసుకోకూడదు అని బాబా అంటున్నారు. ఎవరు చేస్తారో వారే కదా పొందుతారు. తండ్రి అయితే శిక్షణ ఇస్తూ ఉంటారు. మనము కల్పకల్పము విశ్వానికి అధిపతులుగా అవుతామని మీకు తెలుసు. తక్కువ సమయంలోనే చాలా అద్భుతం చేస్తారు. పూర్తి విశ్వాన్ని పరివర్తన చేస్తారు. ఇది తండ్రికి పెద్ద విషయమేమీ కాదు. కల్పకల్పము చేస్తారు. నడుస్తూ తిరుగుతూ తింటూ త్రాగుతూ తమ బుద్ధి యోగం తనతో జోడించమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ గుప్తమైన విషయాన్ని తండ్రియే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. తమ అవస్థను మంచి రీతిగా తయారు చేసుకుంటూ ఉండండి, లేదంటే ఉన్నతమైన పదవిని పొందలేరు. పిల్లలైన మీరు నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా శ్రమ చేస్తారు. ఇప్పుడు మనం తీరంలో చిట్ట చివరన నిల్చుని ఉన్నాము అని భావిస్తారు. కనుక మనమెందుకు వెనుకకు తిరిగి చూడాలి, ముందుకు అడుగును సాగిస్తూ ఉండాలి. ఇందులో అంతర్ముఖత చాలా అవసరము. అందుకే తాబేలు ఉదాహరణగా కూడా ఇస్తారు. ఈ ఉదాహరణలు మొదలైనవన్నీ కూడా మీ కొరకే. సన్యాసులు హఠయోగులు వారు రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ మాట వారు వింటే వీరు మమ్మల్ని అవమానపరుస్తున్నారు అని భావిస్తారు. కనుక ఈ విషయాలన్నీ కూడా చాలా యుక్తిగా వ్రాయాలి. తండ్రి తప్ప మరెవ్వరూ కూడా రాజయోగాన్ని నేర్పించలేరు.
వారికి ఆలోచన నడవకుండా ఈ విషయం ఇండైరెక్ట్గా చెప్పబడుతుంది. పాము చావాలి కానీ కర్ర విరగకూడదు. కనుక యుక్తితో నడుచుకోవలసి ఉంటుంది. కుటుంబ పరివారము మొదలైన వారందరితో కూడా చాలా ప్రీతిని ఉంచాలి. కానీ బుద్ధియోగం మాత్రం తండ్రి ఒక్కరితోనే జోడించాలి. ఇప్పుడు మనము ఒక్కరి మతమునే అనుసరిస్తున్నామని మీకు తెలుసు. ఇది దేవతలుగా అయ్యే మతము. దీనినే అద్వైత మతము అని అంటారు. పిల్లలు దేవతలుగా అవ్వాలి. మీరు ఎన్నిసార్లు దేవతలుగా అయ్యారు? అనేక సార్లు కదా. ఇప్పుడు మీరు సంగమ యుగంలో నిల్చుని ఉన్నారు. ఇది అంతిమ జన్మ. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మరి వెనుకకు ఎందుకు తిరిగి చూడాలి అని బాబా అడుగుతున్నారు. చూస్తున్నా మీరు మీ అచంచల స్థితిలో నిల్చుని ఉండండి. గమ్యాన్ని కొంచెం కూడా మర్చిపోకూడదు. మాయపై విజయాన్ని పొందే మహావీరులు మీరే. ఈ గెలుపు వాటముల ఈ చక్రం తిరుగుతూనే ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారు. బాబా తెలుపుతున్న ఈ జ్ఞానము ఎంత అద్భుతమైనది. ఈ జ్ఞానము ఇంతకు ముందు మీకు తెలుసా? స్వయాన్ని బిందువుగా భావించాలి. ఇంత చిన్న బిందువులో మొత్తం పాత్ర అంతా కూడా రచింపబడి ఉంది. ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనది. అద్భుతము అని చెప్పి వదిలివేయకూడదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్. వెనుకకు తిరిగి చూడకూడదు. ఏ ఒక్క విషయంలో కూడా ఆగిపోకూడదు. ఒక్క తండ్రి వైపు చూస్తూ తమ అవస్థను ఏకరసముగా ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు తీరంలో నిల్చుని ఉన్నామని ఇంటికి వెళ్ళాలి అనేది బుద్ధిలో గుర్తుండాలి. పొరపాట్లు చేయడం మానేయాలి. తమ అవస్థను తయారు చేసుకునేందుకు చాలా గుప్తంగా శ్రమ చేస్తూ ఉండాలి. ఈరోజు వరదానము, అందరి హృదయపూర్వకమైన ప్రేమను ప్రాప్తి చేసుకునే న్యారే ప్యారే నిస్సంకల్ప భవ. సారాంశము, ఏ పిల్లలలో అయితే న్యారా ప్యారా అంటే అతీతము మరియు అతి ప్రియముగా ఉండే గుణము లేక నిస్సంకల్పముగా ఉండే విశేషత ఉంటుందో, అనగా ఎవరికైతే వరదానం ప్రాప్తి అయి ఉందో వారు సర్వులకు కూడా చాలా ప్రియంగా అయిపోతారు. ఎందుకంటే జ్ఞారాపన్ ద్వారా అందరి హృదయపూర్వకమైన ప్రేమ కూడా స్వతహాగానే ప్రాప్తి అవుతుంది. వారు తమ శక్తిశాలి నిస్సంకల్ప స్థితి లేక శ్రేష్ఠ కర్మల ద్వారా అనేక మంది సేవకు నిమిత్తంగా అయిపోతారు. అందువలన స్వయం వారు కూడా సంతుష్టంగా ఉంటారు. విదేహీ బాబ్దాదా దేహం యొక్క ఆధారాన్ని తీసుకోవలసి వస్తుందో మరియు వారు ఇతరుల యొక్క కళ్యాణం కూడా చేస్తారు. వారికి ప్రతి కార్యంలో కూడా సఫలత స్వతహాగానే ప్రాప్తి అవుతుంది. స్లోగన్, ఒక్క బాబా అనే శబ్దమే అన్ని ఖజానాలకు తాళం చెవి. ఈ తాళం చెవిని సదా సంభాళించి ఉంచుకోండి. అవ్యక్త సూచన, అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసం చేయండి. ఏ సంస్కారాల టైట్నెస్ లేనప్పుడే ఒక్క సెకండ్లో శరీరం నుండి వేరుగా అవ్వగలుగుతారు. ఎలాగైతే ఏ వస్తువైనా అతికించబడి ఉంటే దానిని విప్పేందుకు కష్టమవుతుందో, తేలికగా ఉంటే సులభంగా వేరుగా విడిపోతాయో, అలా మీ సంస్కారంలో కొంచెము కూడా ఈజీ పన్న అంటే సరళత్వం అనేది లేకపోతే ఆ శరీర స్థితిని అనుభవం చేయలేరు. అందువలన ఈజీగా మరియు
అలర్ట్గా ఉండండి అని బాబా అంటున్నారు. అచ్చ. ఓం శాంతి.